హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ. ఈ రోజు నేను కర్జికాయలు చేస్తున్నాను. మన తెలంగాణ సైడ్ గర్జలని, రాయలసీమ వాళ్ళైతే కర్జికాయలు అని అంటే నేను చిన్నప్పుడు చూసింది అయితే పప్పులు కొబ్బరి బెల్లం పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు రకరకాలుగా స్టఫింగ్స్ అని వచ్చినాయి. ఆ స్టఫింగ్స్ కూడా ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో నేనైతే ఇది చలికాలం కదా, కాస్త నువ్వులు, తర్వాత వచ్చి ఎండు కొబ్బరి, పల్లీలు యాడ్ చేసి నేను కజ్జికాయలు తయారు చేస్తున్నాను. అది ఎలాగో చూద్దాం. 1 కప్పు పప్పులు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు కొబ్బరి, ఒక 5-6 ఇలాచీలు, 1 కప్పు బెల్లము, 1/2 కప్పు చిరోటి రవ్వ, 1/2 కప్పు మైదా, ఒక 20 అలాగా బాదాం, ఒక 20 అలాగా జీడిపప్పు, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. ఈ చిరోటి రవ్వ, మైదా, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు ఉప్పు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకుంటున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత కాగిన ఆయిల్ పోసుకొని ఇంకోసారి అంతా మిక్స్ చేసుకుంటాము. కలిపేసుకున్నాం కదా ఆయిల్ అంతాను. ఇప్పుడు పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దలాగా కావాలా, చూసారా ఇలా అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా విడిగా అయిపోతే మనకు రేక్ అనేది కటువుగా రాకుండా స్మూత్ గా గుల్లగా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు వాటర్ పోసి మనం చపాతీ పిండి లాగా కలిపేసుకోవడమే. కొద్దిగా వాటర్ వేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి. చూసారా పిండిని ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి నానబెట్టుకుందాము. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. అందుకు మనం ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో స్లోగా వేయించుకోవాలి. అప్పుడే అవి లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి. మనం హై ఫ్లేమ్ పెట్టేసి వీటిని బ్లాక్ చేసేసినాం అనుకోండి, టేస్ట్ ఉండకపోగా ఆ స్మెల్ కూడా మనం భరించలేము. సో కాస్త ఓపికగా మనం మీడియం ఫ్లేమ్ లో చక్కగా ఫ్రై చేసుకుందాం. నువ్వులు వేయించే ముందు ఒకటి చేయాలా, అదేంటో చూద్దురండి. వీటిని వేయించేటప్పుడు పైకి ఎగురుతా ఉంటాయి. అలా ఎగరకూడదంటే అలా 2-3 చుక్కలు వాటర్ వేసి కలిపేసుకొని మనము వేయించుకున్నామంటే మనకు ఎగరవి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో. ఇప్పుడు వీటిని చాట్ లో తీసేసుకుందాము. వీటిని చల్లారనిద్దాము. నువ్వుల్ని వేయించుకుందాం సిమ్ లో. చూడండి ఇలా వేయించుతూ ఉన్నా కదా, ఒక్క నువ్వు గింజ కూడా పైకి ఎగరలేదు. లేకపోతే మనం ఇట్లాగా వేసనే చిటా 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 ఎగిరిపోతాయి. అలా ఎగరకూడదు. పూర్వంలో మన ఫుడ్ అంతా కూడా పెద్దవాళ్ళు ప్లాన్ చేసే పెట్టింటారండి. సంక్రాంతి వచ్చిందనుకో, సంక్రాంతి అప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఏదో రకంగా నువ్వులు కంపల్సరీగా ఏదో ఒక పిండి వంట చేస్తారు. ఎందుకో తెలుసా, అప్పుడు చలి ఎక్కువగా ఉంటుంది. ఈ నువ్వులు అనేది హీట్ నిస్తాయి బాడీకి. అందుకోసం అని చెప్పేసి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు సంక్రాంతి టైంలో నువ్వులకు సంబంధించిన పిండి వంటలు చేసుకొని తింటారు. నువ్వులు చక్కగా వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు నేను తీసేస్తా. దీనిలో ఇలా పొట్టు తీసేద్దాము. బయట చెరుక్కొని వస్తాము. చాట ఎంత బాగుందో. ఇది రాజమండ్రిలో మా వదిన తీసిచ్చింది, విజయ వదిన, అల్లుడు గారు అమ్మ. నిజంగా నాకు ఇలాంటి వెదురువి ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి. ప్లాస్టిక్ వి వచ్చేసినాయి కదా, దానిలో చాలా అన్హెల్తీ. మనం వేడి పదార్థాలు అందులోకి పోసేస్తున్నాం, ప్లాస్టిక్ సంబంధించిన మూలాలు అందులోకి వచ్చేస్తాయి. ఇంకా కూడా చూడండి అక్కడ అట్లా అన్ని ఉన్నాయి. అలా షో కోసం పెట్టాను. నేను ఏదైనా వీడియోస్ చేస్తున్నప్పుడు దానిలో కూడా నేను వాడతాను. చాలా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు మా వదిన ఇప్పించారు రాజమండ్రిలో. రండి లోపలికి. పప్పులు, బాదాం, జీడిపప్పు ఇవన్నీ కూడా నేను బరకగా అంత నున్నగా వేసుకోకూడదు. దీన్ని ఒక రకంగా బరకం, మరి అలా అని పప్పులు అట్లా ఉండకూడదు. నేను ఇప్పుడు వేసుకొస్తాను చూడండి. ఇది మిక్సీ చేశాను. కాస్త ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. తర్వాత బెల్లం, ఇది 2 ట్రిప్స్ గా వేసుకుంటాను. చూసారా, ఇప్పుడు బెల్లం అంతా ఇందులో చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇంకొక ట్రిప్ ఇది. ఈ 2వ ట్రిప్ను కూడా నేను మిక్సీకి వేసుకొని వస్తాను. అయిపోయింది. ఇది కూడా నేను ఇందులోకి వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ గీ, 1/2 కప్పు తురిమిన ఎండు కొబ్బరి మిక్స్ చేసేస్తాము. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో ఏం చేయాలంటే, బెల్లం అయ్యిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. మామూలుగా ఈ కర్జికాయలకి కొలత ఎట్లా ఉంటుందంటే, నువ్వులు ఏవన్నా కానీ 1 కిలో తీసుకున్నాం అనుకోండి, 1/2 కిలో బెల్లం వేసుకోండి, సరిగ్గా సరిపోతుంది. చాలా స్వీట్ గాను ఉండదు, అలా అని తక్కువ స్వీట్ ఉండదు. మనం ఇప్పుడు కర్జికాయలు చేసే ప్రాసెస్ లోకి వెళ్దాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఈ పిండి తడిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చిన్న పూరి ఉండలు ఇలా
దీన్ని వెంటనే మూత పెట్టి, ఇది ఎండిపోతే మాత్రం బాగా రాదు. ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలా. ఈ సైజెస్ కూడా వాళ్ళ వాళ్ళ టేస్ట్లను బట్టి చేసుకుంటారు. పల్లెల్లో అయితే చాలా పెద్ద పెద్దవి చేసేస్తారండి. ఇలా చేస్తే వాళ్ళు అసలు ఒప్పుకోరు. మీ 10 కజ్జికాయలు కూడా మా కజ్జికాయ ఒకటికి సమానం అంటారు. కానీ మనం అంత పెద్ద పెద్దవి నేనైతే ఎప్పుడు చేయను. అలా చేసినా కూడా నేను తినలేను. అందుకోసమని నేను నాకు తగినట్టుగా చేసుకుంటాను. సో వీటి సైజెస్ అనేది మీ ఇష్టం. కజ్జికాయలని మౌల్డ్స్ లో కూడా వేసి చేసుకుంటారు. నేను చాలా బాగా చేస్తాను కజ్జికాయలు. సో నాకు మౌల్డ్తో పని లేదు. నేను చేత్తోనే మౌల్డ్ కన్నా అందంగా చేసేస్తాను. అది కూడా ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీన్ని చక్కగా ఇట్లా వేసి ఒట్టి పిండేసి ఉడుకుందాం. ఇంత మాత్రం నేను రుద్దేసుకున్నాను కదా. ఇవి ఎక్కువసేపు పెట్టినామంటే ఆరిపోతాయి. యాక్చువల్గా కజ్జికాయలు చేయడానికి ఇద్దరు ఉండాలా. ఒక రేకులు పట్టిస్తా అంటే ఒకరు అల్లేస్తే చాలా బాగా అవుతాయి. చేసుకోవాలంటే ఇలా కొన్ని కొన్ని రుద్దేసుకొని అల్లేసుకొని కాల్చేసుకొని తర్వాత మళ్ళీ పూరీలు రుద్దుకోవాలా. సో నేను ఇప్పుడు కజ్జికాయ చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి. మనం రేకు తీసుకొని అరచేతిలోకి వేసుకొని మిక్స్ చేయాలి. తర్వాత వాటర్ వన్ సైడ్ ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇలా అంచులన్నీ అల్లేసుకోవాలా. అంచులు అన్నదాన్ని మనం బాగా ప్రెస్ చేసి ఒత్తుకోవాలి. లేకుంటే ఆయిల్లోకి వేసిన తర్వాత విడిపోతుంది. మళ్ళీ అల్లికం చూపించాలని నేను ఇలా ఫ్లోగా చేసుకున్నాను. ఈ ఆటలు వచ్చేస్తాను నేను. ఇలా అల్లేసుకున్నా, ఇలా అతకబెట్టేసుకున్నా, ఇలా హాఫ్ రౌండ్ వాటర్ వేసేసుకున్నాం. తర్వాత ఇది ఒక స్పూన్ బట్టి ఈ పౌడర్ని వేసుకోవాలి. చూడండి ఇలా బాగా. ఇంకా మరి వెనక నుంచి కూడా ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఇక చూడండి ఇలా రౌండ్ తిప్పుకుంటూ పోవడమే. మంచి అల్లికలాగా వస్తుంది. కజ్జికాయలు ఎప్పుడైనా కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, బాగుంటాయి. పెద్ద మంట పెట్టకండి, అసలు చక్కగా ఉండవు. అవి ఉడకవు సరిగ్గా. ఆయిల్ మంచిగా కాగింది. ఈ 1 by 1 ఏం చేసుకుందాం. సరే ఇవి నాయకుల బొజ్జ లెక్క ఎట్లా వేసి ఎంత చక్కగా ఉన్నాయో ముద్దుగా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. నిజంగా నేను ప్రతిదీ నేను బాగుంటుంది అని ఎందుకు చెప్తానంటే నిజంగా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కానీ ఏవి అర్థం కావండి, ఏవి ఏ టేస్ట్లో ఉంటాయో. చిన్నప్పుడు స్నాక్స్ అంటే ఏమి ఉండవు మాకు. కజ్జికాయలు, అత్తరసాలు, చెక్కిలాలు, రవ్వలడ్డులు, కానీ మాకు ఇలాగా క్యాడ్బరీస్ చాక్లెట్స్ అవి ఇవి ఇవన్నీ ఏమీ లేదు. ఇప్పుడు కారం బొరుగులు చేసి పెట్టేవాళ్ళు. కానీ ఎంత హెల్తీ ఫుడ్ నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ చాక్లెట్స్ మనిషికి ఆరోగ్యానికి ముప్పే కానీ మంచి ఏమాత్రం చేయదండి. వీలున్నంత మనం ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ అంటే తప్పదు. బయట పదార్థాలు మనం ఎక్కువగా ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే తినడం చాలా చాలా ఉత్తమము. చూసారా, ఇవి ఈ మాత్రం రెడ్గా అయితేనే బాగుంటాయి. ఈ మాత్రం రెడ్గా అయితేనే మాకు ఇష్టము. చాలా మంది వీటిని వైట్ గా తీసేస్తూ ఉంటారు. నాకైతే అవంతా టేస్ట్ అనిపించవు. చూడండి ఎంత చక్కగా అయిపోయినాయి కదా. గోల్డెన్ కలర్, బంగారు కూడా ఇంత మంచి కలర్ రాదేమో, అంత చక్కని కలర్ లో ఉన్నాయి. అయిపోయినాయి. నేను ఫైనల్ గా ఇది చేసేసాను. మిగిలిందంతా ఎత్తి పెట్టినాను. నేను మళ్ళీ చేస్తాను. అది యాజ్ యూజువల్ గా జరిగేదే. నచ్చిందా ఈ కజ్జికాయల ప్రాసెస్? మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఎన్నోసార్లు చేశాను నాకు తెలుసు, కానీ మీకోసం చక్కని కజ్జికాయలతో నేను తయారైపోయినాను. ఇన్ని కొన్నే అనుకోద్దండి, చాలా మళ్ళా చేస్తాను అప్పుడప్పుడు కదా. వీటి క్రిస్పీనెస్ ఎలా ఉంటుందో చూసారా ఇలా. నిజంగా చాలా బాగుంది అని నేనంటే మీరు నమ్మరు. నా దగ్గర మా వాచ్మెన్ ఉన్నాడు, మా సోము ఉన్నాడు. వాళ్ళు కూడా తిని చెప్తారు ఖచ్చితంగా బాగున్నాయా లేదో. ముత్తాలు ఒకటి తిని ఎట్లుందో టేస్ట్ చెప్పు. ఊరికే బాగున్నాయి, ఎంత బాగున్నాయో చెప్పు. చాలా బాగుంది. నిజం చెప్పు. ఓకే, ఇప్పుడు మా సోము చెప్తాడు. సోము శివమాల వేసినాడు. ఈ అల్పాహారం తినొచ్చా అని అడిగి బలవంతంగా తినిపిస్తున్నా. తిని సోము ఎట్లా ఉందో చెప్పు.
చాలా బాగుంది మేడం. రియల్ గా అంటే చాలా చాలా బాగుంది కదా. బాగుంది. ఇలా ఈ రేకు కానీ ఇవన్నీ కూడా లోపల కూడా పౌడర్ లాగా కాకుండా కొంచెం మంచిగా ఉంది. కొంతమందికి పౌడర్ అలాగే మనం ఇట్లా కొరికినప్పుడు ఆ పౌడర్ అనేది ఇట్లా మింద పడితే నాకైతే ఇది నచ్చదు. కొంతమందికి అట్లా కూడా నచ్చుతుంది. అట్లా నచ్చిన వాళ్ళు నెయ్యి వేసుకోవద్దండి పప్పుల పొడిలోకి. నేను పప్పుల పొడిలోకి నెయ్యి ఎందుకు వేస్తానంటే ఇట్లా కొరికినప్పుడు కజ్జికాయ పౌడర్ అంతా ఇలా పడకూడదు, అందుకేస్తాను. ఓకేనా, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇంకోసారి ఇంకో పదార్థంతో మీకు కనిపిస్తాను. అంతవరకు టాటా, బాయ్. 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 అదే మేడం. మా ముత్తాను కూడా బాయ్ చెప్తాను.